హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. సాధారణంగా ఏంటంటే ఈ మూవీ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఈ టీవీ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీరు వరుస పెట్టి సినిమాస్లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటారనమాట. సో అందులో మనం ఎక్కువగా నటించేటటువంటి యాక్టర్గా మనం కానీ చూసుకున్నట్లయితే అనసూయ ఆంటీ కనిపిస్తారు. అనసూయ యాంకర్ గారు కనిపిస్తారనమాట. సో ఈవిడేంటంటే మాక్సిమం ప్రతి సినిమాలోనూ ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ హీరో సినిమాస్లో అట్లీస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయేటటువంటి రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. మరి రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా సినిమా అంటే పుష్పలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట సుకుమార్ గారు. సో రీసెంట్గా ఏంటంటే మా టీవీలో వచ్చేటటువంటి ఒక షోస్లో ఆమె టీమ్ లీడర్గా చేస్తున్నారనమాట. సో ఆ షోలో ఆవిడ ఒక మాట చెప్పారు. అప్పటి నుంచి జనాలందరి మైండ్ అంతా తిరగవుతుందనమాట. సో విషయం ఏంటంటే ఆవిడ రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్టెప్పులు వేశారని ఆ షోతో చెప్పడంతో ఇదేందయ్యా ఇదే అంటున్నారనమాట నెటిజన్స్ అంతా కూడాను. సో ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తారని చెప్పేంత వరకు ఓకే అనమాట. బట్ ఏ సినిమాకి సంబంధించి ఈవిడ డ్యాన్స్ స్టెప్పులు వేస్తారనేటువంటి విషయం ప్రెసెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇప్పటికేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయన్నమాట. ఒకటి సుజిత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఓజీ ఒక సినిమా ఉంది. అండ్ ఎప్పటి నుంచో షూటింగ్లో ఉన్నటువంటి హరిహర వీరమల్లు లైనప్లో ఉంది. అండ్ అంతేకాకుండా ఫ్యాన్లో ఉన్నటువంటి ఆ పెద్ద అభిమాని అయినటువంటి హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. సో ఈ 3 సినిమాస్లో ఏ సినిమాలో అనసూయ ఆంటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో స్టెప్పులు వేసింది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇంతకీ విషయం ఏంటంటే నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడాలనుకుంటారు. బట్ అనసూయ ఆంటీని చూసినప్పుడు కొంతమంది బాగా డిసప్పాయింట్ అవుతారనమాట. సో వీటిల్లో ఏ సినిమాలో అనసూయ ఆంటీ ఉంటే బెటరో సో ఆ సినిమాని కాస్త అవాయిడ్ చేద్దాం అన్న వర్షంలో ఉన్నారు. సో నెటిజన్స్ కామెంట్స్ మాత్రమే ఇవంతాను. సో ఒకప్పుడు కానీ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ డైరెక్షన్ వచ్చినటువంటి అత్తారింటికి దారేది సినిమాలో కూడాను అనసూయకి కాస్త ఛాన్స్ దొరికింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఆవిడ నాకు చేయడం ఇష్టం లేదని చెప్పి ఆ సినిమాలో అయితే చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏ హీరోదైనా చేయడానికి లేదంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి కూడా ఆవిడ సై అంటున్నారు. సో ప్రెసెంట్ ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాలో మిస్ అయినప్పుడు ఆవిడ కొంతమంది హీరోస్ లిస్ట్ చెప్పారనమాట. సో వీళ్ళ సినిమాలు నేను చెయ్యను అని చెప్పి. బట్ ఇప్పుడు ఆ మాట మరి ఏమైపోయిందో తెలియదు కానీ సో ఇప్పుడు ప్రతి ఒక్కరితో నటించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మధ్యగానే మనం కానీ చూసుకున్నట్లయితే అనసూయ కాస్త కాంట్రవర్సీస్కి దూరంగానే ఉంది. సో ఇంతకుముందు ఏంటంటే వీడియో కాల్స్లో కామెంట్స్లో బూతులు లైవ్లు పెట్టి తిట్టడం సో ఈ విధంగా ఉన్నటువంటి అనసూయ ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసి ఓన్లీ ఈ టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మరీ బోల్డ్గా ప్రవర్తిస్తున్నారనమాట. సో రీసెంట్గా కొన్ని షోస్లో అయితే మరీ దారుణంగా బిహేవ్ చేస్తారు. సో ఆ షోస్ ఏంటో మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ ఒపీనియన్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాస్లో ఏ సినిమాలో అనసూయ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నా. అంటే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండే సినిమానా లేదా ఓల్డ్ వర్షన్ సినిమానా అనేటటువంటి విషయం మీకైనా సరే చిన్న ఒక గెస్ ఉంటే వెంటనే మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాస్లో ఈ 3 సినిమాస్లో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా వీడియోని పబ్లిష్ చేయడానికి వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.